వెల్కమ్ టు మనీ టాక్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం వస్తే, అలాగే లైక్ కొట్టండి. ఈరోజు ఈ ఎపిసోడ్ గురించి షార్ట్గా మాట్లాడుకుందాం, అలాగే ఓటింగ్ ఆర్డర్ ఏంటో మాట్లాడుకుందాం. ఎందుకంటే లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ ఆర్డర్ కదా, అందుకే ఓన్లీ 2 టాపిక్స్. ఎపిసోడ్ రివ్యూ అయితే చాలా షార్ట్గా ఉంటుంది, ఎందుకంటే మాట్లాడుకోనికి ఏం లేదు, ఓన్లీ టాస్క్లే జరుగుతున్నాయి కాబట్టి. ఇంకా ఓటింగ్ ఆర్డర్ వచ్చేసి తనుజ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ వీక్ నుంచి అదే జరుగుతుంది. ఈ వీక్ కూడా తనుజనే ఉంది. ఆమెని కిందికి తెచ్చేవారు లేరిక, కళ్యాణ్తో కూడా కాదిక. అంతే, తనుజ విన్నర్ కాబోతుంది. కొందరికి నచ్చినా నచ్చకపోయినా, తను ఫేర్గా ఆడినా ఆడకపోయినా తనకు మాత్రం ఓట్లు తగ్గట్లేదు. తన పిఆర్ కానీ లేడీ ఆడియన్స్ కానీ చాలామంది తనకు సపోర్ట్ చేస్తున్నారు. తన గేమ్ను పక్కకు పెట్టి ఈసారి లేడీ విన్నర్ కావాలని తనకు ఈ సపోర్ట్ కూడా వస్తుంది. దాని ద్వారా తనకు ఎటువంటి భయం లేదు, ఖచ్చితంగా తనే విన్నర్ అవుతుంది. ఇక ఓటింగ్ ఆర్డర్ చూసుకుంటే తనుజ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక లాస్ట్ 3 days సంజన గారు సెకండ్ ప్లేస్లో ఉండే కదా, ఈ రోజు మాత్రం డీమాన్ సెకండ్ ప్లేస్లోకి వచ్చేసాడు. సంజన గారు థర్డ్ ప్లేస్కి వచ్చేసారు. ఆమెకి ఎపిసోడ్లు బాగానే పడుతున్నాయి. అంటే ఈ లాస్ట్ 1 week నుంచి అయితే తనకు పాజిటివ్గానే పడుతున్నాయి. కానీ డీమాన్ కూడా ఈ రీతు వెళ్ళిపోయిన తర్వాత ఈ 2-3 days నుంచి కొద్దిగా హైపర్ యాక్టివ్ ఉంటున్నాడు కదా, దాని ద్వారా డీమాన్కి మళ్ళీ ఓట్స్ పెరిగాయి. సెకండ్ ప్లేస్లోకి వచ్చాడు. సంజన థర్డ్ ప్లేస్లో ఉంది. దాని తర్వాత భరణి గారు ఉన్నారు. లాస్ట్కి సుమన్ అన్న ఉన్నారు. సుమన్ అన్న ఈ వీక్ కన్ఫామ్గా ఎలిమినేట్, దాంట్లో డౌట్ లేదు. సారీ, ఇమాన్యుయల్ మర్చిపోయాం. ఇమాన్యుయల్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ డీమాన్ ఉన్నాడు. ఫోర్త్ సంజన గారు ఉన్నారు. ఫిఫ్త్ భరణి, సిక్స్త్ మన సుమన్ శెట్టి అన్న ఉన్నాడు. ఈసారి సుమన్ శెట్టి అన్న క్లియర్, అర్థమైంది కదా. ఫస్ట్ తనుజ, సెకండ్ ఇమాన్యుయల్, థర్డ్ డీమాన్, ఫోర్త్ సంజన, ఫిఫ్త్ భరణి, సిక్స్త్ సుమన్ శెట్టి గారు. ఇది ఆర్డర్. ఇక ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే, ఇక లీడర్ అదే పాయింట్స్ టేబుల్లో బాటంలో ఉన్న భరణి గారు నెక్స్ట్ గేమ్కు అర్హులు గారని బిగ్ బాస్ ప్రకటించాడు. మీ దగ్గర ఉన్న పాయింట్స్ ఎవరికి ఇస్తారని భరణి గారికి చెప్పమంటాడు. 5 minutes ఆలోచించుకొని మళ్ళీ అడిగినప్పుడు చెప్పమంటాడు. భరణి గారు చాలా ఆలోచించిన తర్వాత తనుజకి ఇస్తాడు తన పాయింట్స్. కానీ ఇక్కడ భరణి గారిని తనుజ అడగట్లేదు, కానీ కళ్యాణ్ అడుగుతున్నాడు. కళ్యాణ్ తనుజ విన్ అవ్వాలని ఏం స్ట్రాటజీ చేస్తున్నాడు 1 week నుంచి, అనవసరంగా తనకి అక్కర్లేని స్ట్రాటజీలు. నువ్వు తనకు సపోర్ట్ చేయాలనుకుంటున్నావు, గేమ్స్లో సపోర్ట్ చేయి, కానీ తనకు విన్ను కావాలని తినే స్ట్రాటజీ చేస్తున్నాడు. తను ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగితే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని. ఇవి కళ్యాణ్కి ఎంతో కొద్దిగా నెగిటివ్ అయింది. అది తనుజ వాళ్ళకు కూడా కాదు, యాక్చువల్లీ చెప్పాలంటే తనుజ ఏం చెప్తా చేస్తున్నాడు, తనుజ గురించి ఆలోచిస్తున్నాడు. ఇక రీతు వెళ్ళిపోయిన నుంచి తనుజ కొద్దిగా క్లోజ్, అంటే తగ్గారు కాబట్టి తనుజ కొద్దిగా మరి ఎక్కువ క్లోజ్ ఉంటుంది కంపేర్ టు 14th week, అంటే 13th week వరకు. ఈ 1 week కొద్దిగా ఎక్కువ క్లోజ్ ఉంటుంది కదా, మరీ సొల్లు కార్చుకుంటున్నాడు. ఓపెన్గా చెప్పాలంటే మరీ సొల్లు కార్చుకుంటున్నాడు. చండాలంగా అనిపిస్తుంది నాకైతే కళ్యాణ్ గేమ్ చూస్తుంటే. ఇక భరణి గారు తనుజకి పాయింట్స్ ఇచ్చేసి కొద్దిగా ఎమోషనల్ అవుతారు. ఎందుకంటే తనుజ తనకి ఇవ్వలేదు కదా, తనకి ఇవ్వలేదు అన్న బాధతోని ఎమోషనల్ అవుతాడు. కానీ భరణి గారికి వేరే ఆప్షన్ లేదు, తనకే ఇవ్వాల్సిందిగా. అంటే ఇమాన్యుయల్కి వెళ్ళాడు, సంజన గారికి ఇంతకుముందే ఇచ్చాడు. మళ్ళీ సంజన గారికి ఇస్తే తనకి రిస్క్ అవుతుంది కదా, తను టాప్ 5కి వెళ్తే. ఇప్పుడు వీక్ ఉన్న కంటెస్టెంట్స్ని ఉంచుకోవాలి కదా తను ముందుకు వెళ్ళాలంటే. అలా సంజన గారికి ఇవ్వలేడు, ఇక తనుజకి ఇచ్చాడు. ఇక టాప్ 3 అదే లీడర్ బోర్డులో టాప్ 3లో ఉన్న ఇమాన్యుయల్, తనుజ అండ్ సంజన గారికి ఒక గేమ్ పెడతాడు. స్విమ్మింగ్ పూల్లో లాకేసిన షేప్స్ని టేబుల్ పైన ఫిక్స్ చేయాలి. ఈ గేమ్ చాలా అంటే చాలా సూపర్గా ఆడారు. ముగ్గురు కూడా ఎక్సలెంట్ ఆడారు. తనుజ మాత్రం అస్సలు పట్టు వదలలేదు ఇమాన్యుయల్ని అయితే. లాస్ట్ వరకు పోరాడింది. ఆ గేమ్లో ఆఖరికి ఇమాన్యుయల్ విన్ అయ్యాడు.
కానీ తనుజ పెట్టిన ఎఫర్ట్స్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సంజన గారి కన్నా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు తనుజ మాత్రం. ఇక ఆ టాస్క్ ఇమాన్యుయల్ విన్ అయ్యాడు కాబట్టి ఇక సంజన గారికి తక్కువ పాయింట్స్ ఉన్నాయి కంపేర్ టు ఇమాన్యుయల్. తనుజ ఎక్కువ ఉన్నాయి కదా, భరణి గారు తనుజకి ఇచ్చాడు, తనుజకి ఎక్కువ ఉన్నాయి. అలా ఇమాన్యుయల్ గేమ్ గెలవడం వల్ల ఇమాన్యుయల్కి ఎక్కాయి. సంజన బాటంలో ఉంది కాబట్టి నెక్స్ట్ టైం ఆడడానికి తనకు ఛాన్స్ లేదు. ఇక నెక్స్ట్ టైం వచ్చేసి తనుజ అండ్ ఇమాన్యుయల్ ఆడారు. అవి బెలూన్స్ టాస్క్. ఆ టాస్క్లో ఇమాన్యుయల్ గెలిచాడు. ఇమాన్యుయల్ గెలిచి ఇమాన్యుయల్ టాప్లోకి వెళ్ళాడు. తనుజ సెకండ్ ప్లేస్లో ఉంది. దాని తర్వాత ముగ్గురికి ఇప్పుడు సంజన గారికి ఫైనల్ టాస్క్, సంజన గారికి, ఇమాన్యుయల్కి, తనుజకి ముగ్గురికి కలిసి ఫైనల్ టాస్క్. అదే ఎవరు గెలిస్తే వాళ్ళకి 3 పాయింట్స్ ఎట్ ఏ టైం. ఈ టాస్క్లో సింపుల్గా తనుజ గెలిచేసి సెకండ్ ఫైనలిస్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆమె. కానీ ఇక్కడే బిగ్ బాస్ ఒక పెద్ద ట్విస్ట్ పెట్టాడు. చాలా అంటే చాలా పెద్ద బాంబు పేల్చాడు. తనని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి ఏవైతే 3 lakhs అమౌంట్ తన దగ్గర ఉన్నాయో, ఈ పాయింట్స్ కాకుండా, తను ఈ వారం ఎలిమినేషన్ తప్పించుకొని నెక్స్ట్ వీక్ అంటే టాప్ 5లో ఉండాలి అంటే ఆ 3 lakhs యూజ్ చేసుకున్నట్టే. అంటే విన్నర్ ప్రైజ్ మనీ నుంచి ఆ 3 lakhs మైనస్ చేస్తానని బిగ్ బాస్ చెప్తాడు. యూజ్ చేయకపోతే ఎలిమినేషన్ ప్రాసెస్కి ఈ వీక్ కూడా రెడీ ఉండాలి, ఈ వీక్ ఎలిమినేట్ అయితే ఇంటికి వెళ్ళిపోతావు అని క్లియర్గా బిగ్ బాస్ చెప్తాడు. కానీ తనుజ ఇక్కడ నో చెప్పేసింది. బిగ్ బాస్, నేను ఆడియన్స్ త్రూనే వెళ్తాను, నేను 3 lakhs యూజ్ చేసుకోను. అంటే నేను ప్రైజ్ మనీ కోసం అని కాదు, నేను ఏదైనా ఆడియన్స్ ఉంటేనే ఉండాలనుకుంటున్నాను, వాళ్ళు పంపిస్తే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇక్కడ క్లియర్గా తనుజ తనకు అనిపించింది చెప్పేసింది. ఇక ఏవైతే ఈ వారం టాస్కులు పెట్టాడో దానికి నో యూజ్. ఎవరికి పాజిటివ్, ఎవరు ఫేర్గా ఆడారు, అన్ఫేర్గా ఆడారు అన్నది ఇక్కడ పాయింట్ అంతే. ఇది జరిగింది. మరి ఈ టాప్ 7లో టాప్ 5 ఎవరుంటారో కామెంట్ చేయండి. అలాగే విన్నర్ కళ్యాణ, తనుజన, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.